మీ దగ్గరికి ఒక ఎర్త్ బౌండ్ సోల్తో లోపల ఉండి బాధపడుతూ ఒక వ్యక్తి వచ్చాడు, పంపించేశారు. చూశారు ఎర్త్ బౌండ్ సోల్ ఉందని మీకు రికగ్నైజ్ చేశారు, పంపించేశారు. ఒక 15 రోజుల తర్వాత ఇంకొక సోల్ ఆ బాడీలోకి రాకుండా ఉంటుందా? ఇది సూపర్ క్వశ్చన్. అందరు అక్కడి వరకే ఆగిపోతారు, ఫర్దర్ వెళ్ళాలి వాళ్ళు. కొన్ని ప్రికాషన్స్ ఉంటాయి, అవి తీసుకుంటే రాకుండా ఉండొచ్చు. కానీ ఒకసారి వచ్చిన శరీరము మళ్ళీ బ్యాక్ వెళ్ళడం వాళ్ళకి చాలా ఈజీ, ఎందుకంటే అది వాళ్ళ ఇల్లు కదా. ఇప్పుడు ఒక ఇంట్లో అంతే కదా, మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు ఒక అలుకు జల్లిన ప్లేస్ లో మళ్ళీ వెళ్ళి పేడ జల్లడం ఈజీ, కొత్త భూమిని పేడ జల్లడం కష్టం. సో ఆల్రెడీ ఎర్త్ బౌండ్ సోల్స్ ఉన్న బాడీలోకి ఎర్త్ బౌండ్ సోల్ మళ్ళీ వెళ్ళడం, అందుకే 20 లక్షలు అవుతుంది బయటికి వెళ్తే, ఎందుకంటే తీస్తున్నారు మళ్ళీ ఇంకోటి వచ్చి కూర్చుంటుంది. మనం అట్లా కాదు, మనము ఆరా లాక్ చేసి వాళ్ళకి ఏమేమి ప్రికాషన్స్ తీసుకుంటే మళ్ళీ రాదో అది రోజు ప్రాక్టీస్ చేపిస్తాము. మళ్ళీ వాళ్ళకు ఒక వాలంటీర్ని పెడతాము, వాళ్ళు రెగ్యులర్ కూడా కాల్ చేసి మేక్ షూర్ చేసుకుంటారు. వాళ్ళు రెగ్యులర్ చేస్తారు. ఒక పాయింట్ తర్వాత వాళ్ళు అశ్రద్ధ అయిపోతుంది, అవసరం లేదు ఇంకా చేసుకోవడం, ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగర్ అయిపోతుంది వాళ్ళ ఆరా. ఇంకా ఒక 3 months 6 months అయిపోయిందంటే ఇంకా అవి రాలేవు వీళ్ళలోకి, ఎందుకంటే పాజిటివ్ అయిపోతారు కదా. మీరు చెప్తున్నారు మెంటర్ వాలంటీర్లు వాళ్ళు చూస్తారు, అసలు వాళ్ళల్లో ఎర్త్ బౌండ్ సోల్స్ లేకుండా ఉన్నారా? వాళ్ళని రెగ్యులర్గా మనము ఈవెన్ వాళ్ళ ఆరా కూడా లో కాకుండా రెగ్యులర్గా మనం ఈ హనుమాన్ హీలింగ్ చేస్తూనే ఉంటాం, వాళ్ళకి రెగ్యులర్ హెల్ప్ చేస్తూనే ఉంటాం. ఎందుకు వాళ్ళు రెగ్యులర్గా నాతో టచ్ ఉంటారు కాబట్టి ఒక్క మాటలో నాకు తెలిసిపోతుంది. అంటే వాళ్ళు మీ దగ్గరికి వచ్చారు అంటే వాళ్ళు ఏదో ఒక ఇబ్బంది పడే మీ దగ్గరికి వచ్చి ఉంటారు కదా. అవును, అలా వచ్చి మీకు కరెక్ట్ అయ్యారు కదా వాళ్ళు. అంటే ఆ ఇబ్బంది మళ్ళీ వాళ్ళకి అంటే బయటపడ్డారు కాబట్టి ఇదేదో సేవలో ఉన్నారు, కానీ మళ్ళీ వాళ్ళని అవే బాడీలను ఎంచుకుని వేరే కూడా వర్క్ చేసే అవకాశాలు లేవా? వాళ్ళని యాక్చువల్లీ వాళ్ళు ఎప్పుడైతే రిలీజ్ చేసుకున్నారో, ఎవరైతే మనం పట్టుకుని కంటిన్యూస్గా మనం చెప్పినవి ఫాలో అవుతున్నారో అట్లాంటి వాళ్ళే వాలంటీర్ అవుతారు, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు కదా. కొంతమంది ఓన్లీ హీలింగ్కి వస్తారు, వెళ్ళిపోతారు, మళ్ళీ మనకు కనిపించరు. వాళ్ళకి ఇన్స్టెంట్ రిజల్ట్ కావాలి, దే డోంట్ వాంట్ టు కంటిన్యూ. వాళ్ళకి మళ్ళీ వస్తారు రిట్రీట్కి, మళ్ళీ రిలీజ్ చేసుకుంటారు. ఆ జాతి ఉంది. ఒకసారి వచ్చామమ్మా మాకు ఇట్లా అయింది, మళ్ళీ ఎందుకు వచ్చింది, మీరు సరిగా చేయలేదు మళ్ళీ అన్నారు. ఎందుకంటే మనం చాలా టీచ్ చేస్తాం, మీరు ఇవి ఎందుకంటే మన వాలంటీర్స్ కూడా కాల్ చేసి అడుగుతారు కదా, ఇవి చేయండి అని. చేయలేదు మేడం అంటారు క్లారిటీగా, నేను చేయలేదు కాబట్టి మాకు మళ్ళీ అయింది, కానీ ఏదో అయింది అంటారు. మళ్ళీ ఒకసారి ఇంకో కర్మ కొట్టొచ్చు. ఇప్పుడు ఒక కర్మ పోతే ఇంకోటి కొడుతుంది కదా, ఒక దయం పోతే ఇంకో దయం వస్తుంది. కంప్లీట్ కర్మ రిలీజ్ లేదా మీ దగ్గర? అంటే కంప్లీట్ కూడా రిలీజ్ చేసేసుకోవచ్చు, చేసుకొని ఒకసారి మీకు కంప్లీట్ గా రిలీజ్ అయ్యాక ఒక 7 కర్మలు రిలీజ్ అయితే చాలు సార్. మనము మంచి కర్మని ఇన్వైట్ చేసుకొని భోగ జీవితం జీవించవచ్చు, కొంచెం మనీతో హ్యాపీగా జీవించవచ్చు. ఆ కర్మలు రాకముందే మనం డ్రీమ్ లో అడుగుతూ తీసేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫర్దర్ ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడుతున్నారు అప్పుడు, వాళ్ళు మీ దగ్గరికి వచ్చి వాళ్ళ యొక్క కర్మలు రిలీజ్ చేసుకుని మళ్ళీ ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ అయ్యి బాగా బతకచ్చండి. డెఫినెట్ గా, ఎందుకంటే మీరు ఇప్పుడు కర్మ ఇప్పుడు అది అక్కడ స్పిరిట్ ఉంటే తీసేస్తాం, దాని తర్వాత మనం ఈ హనుమాన్ హీలింగ్ సరిపోతుంది దానికి. మీరు ఇప్పుడు అన్నదానికి ఒక్క హనుమాన్ హీలింగ్ తో రిలీజ్ అయిపోతాయి. రిట్రీట్కి వచ్చినా కూడా అప్పుడు ప్రజెంట్ గా మీరు ఏమి ఇష్యూ ఉన్నారో అది రిలీజ్ అయిపోతుంది రిట్రీట్స్ లో. రిలీజ్ అయ్యాక మీరు ఇంటికి వెళ్ళాక దాన్ని ప్రాక్టీస్ చేశారనుకోండి, మనం నేర్పించింది అదే వీడియోస్ పెట్టుకొని అవే ఆడియోస్ పెట్టుకొని ఆల్రెడీ నువ్వు కనెక్ట్ అయిపోయావు దాంట్లో, అవి మనకి యూట్యూబ్ లో ఉన్నాయి. అవే మీరు పెట్టుకుని కంటిన్యూస్ గా చేసుకుంటూ డ్రీమ్ లో అడుక్కుంటూ ఇంకా ఫర్దర్ గా కర్మలు తీసేసుకుంటూ ముందుకెళ్ళిపోవడం. ఇంకా అట్లాంటప్పుడు మళ్ళీ ఎర్త్ బౌండ్ సోల్స్ మీ దగ్గర రావు, ఇంట్లో ఉండవు, ఇల్లంతా హ్యాపీలోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు మన వాలంటీర్స్ అందరు దే ఆర్ లీడింగ్ హ్యాపీ లైఫ్, ఫైనాన్షియల్ నుంచి బయటపడ్డారు, ప్లస్ వాళ్ళ పిల్లలు బాగా చదువుకున్నారు, పిల్లలు కూడా అన్నిట్లోంచి బయటపడ్డారు. రిలేషన్ బాగుంది పిల్లలకి వీళ్ళకి, హస్బెండ్ వైఫ్ రిలేషన్ బాగుంది, మొత్తం ఫ్యామిలీ హ్యాపీయెస్ట్ గా జీవిస్తున్నారు. అంటే మనం వే టు మోక్ష వాలంటీర్స్ ఫర్ షూర్ గా. మరి వాళ్ళకి ఎలా వీలైంది అంటే వాళ్ళు దాన్ని పట్టుకున్నారు. ఇప్పుడు కొంతమంది ఏమో ఒకసారి చేసి వదిలేస్తే మీకు అంతే రిజల్ట్ ఉంటుంది. ఒక్కసారి చేసి వదిలేసి నాకు లైఫ్ అంతా రిజల్ట్ ఉండాలంటే మరి నువ్వు ఒక్కటా చేసింది. మనం ఒకప్పుడు ఎన్నో తెచ్చుకున్నాం కదా కర్మలు, ఒక్కటే తెచ్చుకుంటే అవును లైఫ్ అంతా బాగుంటుంది. సో అందుకని మనం అట్లా తీసేసుకుంటూ మళ్ళీ మంచి ఇన్వైట్ చేసుకుంటూ మళ్ళీ తీసేసుకుంటూ మంచి ఇన్వైట్ చేసుకుంటూ భోగ జీవితాన్ని జీవించవచ్చు. ఇప్పుడు నేను అన్నట్టుగా అర్షద్ వర్గాలు ఉంటాయి కదా, మంచితనము, మళ్ళీ దాని కూడా జీవితం, ఈగో, డబ్బు మీద ఆశ, ఇవన్నీ కూడా డ్రీమ్స్ లో అడుగుతూ మనం ప్రాక్టీస్ చేస్తూ ఒక్కొక్కటి 3 రోజులు ప్రాక్టీస్ చేస్తూ అన్ని రిలీజ్ చేసుకోవచ్చు. అంటే ఈ ధ్యానం చేయడము
లేదంటే ఈ కళలో డ్రీమ్స్ ద్వారా, మీరు ఎక్కువగా చెప్పేది డ్రీమ్స్ ద్వారా మన కర్మలు రిలీజ్ చేసుకుని ఇవంతా ఒక సబ్జెక్ట్లా ఉంటుంది. హీలింగ్ అనేది సెపరేట్లా ఉంటుంది. మరి హీలింగ్ అనేది ప్రక్రియ మీరు ఎక్కడ నేర్చుకున్నారా, లేదంటే ఈ హీలింగ్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోతుంది? అది ఆటోమేటిక్గా వచ్చింది మనకి. అదే నేను అన్నా కదా, అందుకే హనుమంతుల వారు ఇచ్చారు అని. అది మనకు కొంచెం డ్రీమ్స్లో కూడా మనకి పవర్ ఇస్తున్నారు. మొన్న నాకు ఒక డ్రీమ్ వచ్చింది. ఇది మనం 7 day ఎన్లైటన్మెంట్ త్రూ కిడ్స్ అని ఒకటి వర్క్షాప్ ఆన్లైన్లో చేసాం. మనం ఆన్లైన్లో కూడా మనకు చాలా జ్ఞానం ఉంది వేటు మోక్షం. ఆ వర్క్షాప్ చేసినప్పుడు ఎవ్రీ టైం ఒకటి కొత్తది ఇట్లా బెనిఫిట్ అయ్యేది చేస్తే, రిట్రీట్ అయినా ఏదైనా నాకు డ్రీమ్లో వాళ్ళు వచ్చి నాకు హెల్ప్ ఏదో ఒకటి గిఫ్ట్ లాగా ఇస్తారు అనమాట. ఆ రోజు కూడా ఇలాగే ఏదో మీకు ఏదన్నా చేస్తూ ఉంటే చెయ్యండి, ఐఎమ్ దేర్. నాకు ఎంతసేపు నేను ఇంకా ఎనర్జీస్ పెంచమని, ఇంకా శక్తిని పెంచమని అడుగుతా, అంతకంటే ఏం లేదు నాకు. ఆ రోజు పడుకుంటే నాకు ఇట్లా ఏమంటారు, సత్యనారాయణ మూర్తిని అదే ఫోటో పెట్టి అది చేస్తారు, అట్లాంటిది ఒకటి ఉంది. దానిలో నేను కూర్చొని ఉన్నా. అందరు పండితుల్లాగా కూర్చుని మంత్రాలు చదువుతా ఉన్నారనమాట. సో అట్లా డివైన్ గా కూర్చున్నా నేను. మంత్రాలు చదివాక ఎన్నో అవర్స్కి మళ్ళీ నేను మెల్లిగా లేచి నడుచుకుంటూ వచ్చానంట. మన వాలంటీర్స్ అందరు కూర్చోన్నారు, వాళ్ళందరూ కూడా వచ్చారు. అట్లా వచ్చింది డ్రీమ్. అంటే అక్కడ నన్ను ఎనర్జైజ్ చేశారు అంతే. నేను అక్కడ దేవుణ్ణి ఆడ కూర్చున్నా కాదు, వాళ్ళందరూ మాస్టర్స్ ఇండికేషన్ అది అంతే. మీ లోపల ఎవరుండి పని చేపిస్తున్నారో మీకు అర్థమైందమ్మా? నాకు ఛానలింగ్ హనుమంతుల వారు చేస్తారు, క్లారిటీ అది. అవసరం ఉన్నప్పుడు వారు వచ్చి చేస్తారు. నేను వారికి ఫ్రీ ఇది ఇచ్చాను. నేను మీకు అది ఎప్పుడు కరెక్ట్ అనుకుంటారో, ఎప్పుడు మీకు ఎవరికి ఏం చెప్పాలో అది మీరే చెప్పండి. ప్రతి నిమిషం నేను ముందు ఇన్వైట్ చేసేదాన్ని. ఇంక ఇప్పుడు ఇన్విటేషన్ ఏమీ లేకుండా వారే అన్నారు, ఎప్పుడు అవసరమో ఇప్పుడు నేను ఎవరికి ఏం చెప్పాలో చెప్తాను. నేను నా దేహాన్ని మనసా వాచా కర్మ, ఆత్మ బుద్ధి శరీరము మనసు అన్ని నీవే, నువ్వు ఎట్లా వాడుకుంటావు వాడుకో అని చెప్పారు. సో ఇప్పుడు ఇంకా వారు ఎలా ఎవరికి ఏ జ్ఞానం ఇవ్వాలో ఆయన ఇస్తున్నారు. 100% నేను పూర్తిగా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే నాకు క్లియర్గా ఏ క్వశ్చన్ అయినా అందులో ఆన్సర్ వస్తుంది డ్రీమ్లో. ఇప్పుడు మీ దగ్గరికి ఒకరు వచ్చారు, మీకు చూస్తే వాళ్ళల్లో ఎర్త్ బౌండ్ సోల్ ఉందని తెలిసింది, లోపల ఏదో దెయ్యం కూర్చుందని. అమ్మ మీ లోపల దెయ్యం ఉంది కాబట్టి మీరు ఇలా అంటున్నారంటే వాళ్ళు నిజంగానే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. దెయ్యం ఉందనం వాళ్ళని నెగిటివ్ ఎనర్జీస్ సరిగ్గా లేవమ్మా, వాటిని క్లీన్స్ చేసుకోవాలి, మీరు రిట్రీట్కి రండి, క్లీన్స్ అయిపోతాయి. మీకు అందరికీ ఏది ఇష్టం అంటే, మీకు వేరే వాళ్ళ దృష్టి, నరదృష్టి ఉందంటే ఇష్టం. ఎవరేదో చేశారు మీ మీద, అది కాకుండా నరదృష్టి అంటే వేరే వాళ్ళు జలసీతో నన్ను చూస్తే ఇట్లా అయింది అంటే అది ఇష్టం. మేము ఆ మాట వాడతాం. మీ మీద నరదృష్టి ఉంది, సంథింగ్ సరికాని ఎనర్జీస్ ఉన్నాయి, అవి క్లీన్ చేసుకోవాలి, రండి అక్కడికి వస్తే క్లియర్ అయిపోతే మీకు ఈ బాధలన్నీ పోతే హ్యాపీగా అయిపోతారు అంటే అప్పుడు నచ్చుతుంది వాళ్ళకి, వస్తారు. అదే మీలో ఇది ఉంది అని కొంతమందికి చెప్పొచ్చు. మనకి ఎప్పటి నుంచో ఫాలో అయ్యేటోళ్ళు వాళ్ళే కాల్ చేసి ఉందా మరి నాకు మీరు చెప్పిన లక్షణాలన్నీ ఉన్నాయి అంటారు, అప్పుడు ఉందంటాం. ఇప్పుడు రీట్రీట్కి వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఒప్పుకోనప్పుడు ఆ సోల్ ఎలా బయటకు వెళ్తుంది? వాళ్ళు ఒప్పుకోవాల్సిన అవసరం లేదు, మనకి ఎనర్జీస్తో బయటకు వెళ్ళాల్సిందే అది. కాకపోతే వాళ్ళు ఇంకా మళ్ళీ ప్రొటెక్షన్ కవచం పెట్టుకుని మళ్ళీ రాకుండా, అంటే మేము వాళ్ళతో ఏం చెప్తామంటే మళ్ళీ నెగిటివ్ ఎనర్జీస్ నరదృష్టి రాకుండా ఉండాలంటే నువ్వు ఇవి చెయ్యు అంటాము, చేస్తారు.